Hello all, welcome to IACE, and today we are having an inter-session on SBI Junior Associates General Financial Awareness Mains Exam Analysis. So first of all, we congratulate all the people who have shortlisted for main examinations on behalf of IACE. So మనకి ఈ SBI క్లరికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే కనుక మన జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో చూస్తే టోటల్గా మనకి 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. ఈ టోటల్ 50 క్వశ్చన్స్ కూడా ఏంటంటే 50 మార్క్స్ మనం క్యారీ చేయడం అనేది జరుగుతుంటుంది. ఈచ్ క్వశ్చన్కి ఏంటంటే ఒక్కొక్క మార్క్ చెప్పున ఉంటుందండి. అండ్ మొత్తం ఈ 50 క్వశ్చన్స్కి కూడా మీరు ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఆ 35 మినిట్స్ టైంలో ఏంటంటే అన్ని క్వశ్చన్స్ని మీరు ఏంటంటే కంప్లీట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఓకే అండి, రైట్. సో అయితే టోటల్గా మనకి ఏ సెక్షన్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నది ఒక్కసారి మనం చూద్దామండి. రైట్. సో మీరు ఇక్కడ ఈ టేబుల్ కనుక చూసినట్టయితే జనరల్గా ఇది మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఎగ్జామ్ జరిగినటువంటి పేపర్స్ని బేస్ చేసుకొని మనకి కరెంట్ అఫైర్స్లో ఏ పర్టికులర్ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ అనేది వెయిటేజ్ ఉందనేది మనం చాలా క్లియర్ కట్గా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనండి, రైట్. సో బేసిక్గా మనకి ఏంటంటే ఈ టోటల్ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సెషన్లో మనకి ఓవరాల్గా మనం డీప్గా కనుక మనం క్లాసిఫై చేసుకుంటే టోటల్గా మనకి 4 కాన్సెప్ట్స్ అని ఉంటాయి అన్నమాట. ఇందులో కరెంట్ అఫైర్స్ పార్ట్ నుంచి ఏంటంటే మీకు మాక్సిమం మార్క్స్ అని అడగడం జరుగుతుందండి. టోటల్గా మనకి ఈ పార్ట్ నుంచి అయితే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో అయితే కనుక మనకి 22 మార్క్స్ అనేది అడగడం జరిగిందండి. ఓకే, రైట్. అలాగే ఇకపోతే బ్యాంకింగ్ అండ్ ఎకానమీ అలాగే ఫైనాన్షియల్ పార్ట్ అనమాట. సో ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాంకింగ్ ఎకానమీ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ఏంటంటే మన కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయండి. ఈ కరెంట్ సినారియో పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే 14 మార్క్స్ అడగడం జరిగిందండి. ఓకే, ఇకపోతే స్టాటిక్ జీకే పార్ట్ నుంచి ఏంటంటే టోటల్గా మనకి అంటే 6 మార్క్స్ అడగడం జరిగింది. ఇకపోతే స్టాటిక్ పార్ట్ మన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కనుక రిమైనింగ్ 8 మార్క్స్ అనేది మనకి అడగడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా మనకి అడిగేటువంటి టోటల్ 50 క్వశ్చన్స్ లో మీకు ఉండేటువంటి మాక్సిమం వెయిటేజ్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ నుంచి ఏంటంటే 22 మార్క్స్ ప్లస్ అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి స్పెసిఫిక్ గా మనకి ఏంటంటే బ్యాంక్స్ గురించి అండ్ అలాగే మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే కొన్ని ఫైనాన్షియల్ న్యూస్ మాట ఇవన్నీ కూడా ఏంటంటే రీసెంట్ గా జరిగినటువంటి లాస్ట్ 4 to 6 months లో ఏవైతే మనకి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉంటాయో సో వీటిని బేస్ చేసుకుని 14 మార్క్స్ మాట. అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచే మనం చూసుకుంటే కనుక టోటల్ గా మీకు ఏంటంటే 36 మార్క్స్ అనేది కవర్ అవడం జరుగుతుందండి. ఇది మీరు గుర్తించాలి. ఓకే అండి, రైట్. అవుట్ ఆఫ్ 50లో మనకంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ పార్ట్ నుంచి 36 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇకపోతే ఆ రిమైనింగ్ 14 మార్క్స్ అనేది ఏంటంటే స్టాటిక్ జీకే నుంచి అంటే 6 మార్క్స్ వరకు అడిగారండి. ఇకపోతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి మనకి ఏంటంటే రిమైనింగ్ 8 మార్క్స్ అనేది అడగడం జరిగింది అనమాట. ఓకేనండి. సో అయితే ఇదేంటంటే మనకి లాస్ట్ ఇయర్ ఉండేటువంటి ఎగ్జామినేషన్ పేపర్ బేస్ చేసుకుని మనకు అడిగిన టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో అయితే ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ లో 22 మార్కులు రావడం జరిగింది కదండి. మరి 22 మార్కుల్ని మనము వెయిటేజ్ స్కోర్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఆ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ లో మళ్ళీ మనకి సబ్ టాపిక్స్ ఎట్లాంటి టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ అనేది మనం కవర్ చేయొచ్చు అనేది ఏంటంటే దీన్ని మేము ఈ వీడియో అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి చూడండి. రైట్. సో టోటల్ గా మనకి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ 50లో ఓకేనండి, అవుట్ ఆఫ్ 50లో మనకి ఏంటంటే అక్కడ 22 మార్క్స్ ఏంటంటే అడగడం జరిగింది అన్నాం కదండి. ఆ 22 మార్క్స్ కూడా ఏంటంటే మనం ఎట్లా సంపాదించుకోవచ్చు అండ్ అలాగే దీనికి కూడా మనం బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా యాడ్ చేసాం అనుకోండి టోటల్ గా మనకంటే 36 మార్క్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అండి. ఓకే, రైట్. సో ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ పేపర్ బేస్ చేసుకుంటే టోటల్ గా కరెంట్ అఫైర్స్ నుంచి 22 మార్క్స్ వచ్చినాయండి అండ్ అలాగే కరెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 14 మార్క్స్ వచ్చినాయి అన్నమాట. బట్ అదే ట్రెండ్ కనుక ఇయర్ కూడా కంటిన్యూ అయితే సేమ్ మార్క్స్ అని మనకు వస్తాయి అన్నమాట. బట్ యాక్చువల్గా ఏంటంటే మీరు ద లాస్ట్ 2015 నుంచి కనుక చూసుకుంటే కనుక మన ఎస్బీఐ పాయింట్ ఆఫ్ లో అయితే కనుక ఎక్కువగా మనకి ఏంటంటే ఓన్లీ ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ నుంచి అంటే స్టాటిక్ జీకే బ్యాంకింగ్ అవేర్నెస్ వదిలేస్తే కనుక రిమైనింగ్ ఈ 2 టాపిక్స్ నుంచి మినిమం అయితే కనుక మనకి ఏంటంటే 25 నుంచి ఏంటంటే ఓకేనండి 30 మార్క్స్ అయితే కంపల్సరీగా అడుగుతూ ఉంటాడండి. ఓకే, 25 మార్క్స్ నుంచి మినిమం 25 మార్క్స్ నుంచి 30 మార్క్స్ డెఫినెట్ గా ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తూ ఉంటాయండి. పేపర్ మీకు ఏ లెవెల్లో ఉన్నా సరే ఎట్లాగున్నా సరే ఖచ్చితంగా ఏంటంటే వాడు అవుట్ ఆఫ్ 50 ఏంటంటే మనకి 25 to 30 మార్క్స్ అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ సెక్షన్ నుంచి మాత్రం వస్తుంటాయి అన్నమాట. సో అయితే మనకి నిజంగా ఒకవేళ ఎక్కువ మార్క్స్ కనుక వెయిటేజ్ ఉంటే కరెంట్ అఫైర్స్ ఇంకా ఎక్కువ అయితే ఇంకా మనకి బాగా బెటర్ గా స్కోర్ అనేది మనం చేసుకోవచ్చు అండి. సో అయితే ఈ టోటల్ గా ఈ 25 to 36 మార్క్స్ అనేది మనం తెచ్చుకోవాలని చెప్పేసి అంటే ఏ సెక్షన్ నుంచి ఎంత వెయిటేజ్ అనేది మనం ఉంటుంది అనేది ఒకసారి చూడొచ్చు అండి. సో ఇక్కడ మేము ఇచ్చినటువంటి అనాలిసిస్ అంతా కూడా ఏంటంటే లాస్ట్ 2015 నుంచి కూడా చేసినటువంటి ఆ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మేము ఇక్కడ ఈ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్ గా వినండి. సో అయితే ఇందులో మనకి టోటల్ కరెంట్ అఫైర్స్ లో మనకి మెయిన్ వెయిటేజ్ ఎక్కడ వస్తుందని చెప్పేసి అంటే టోటల్ గా ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ అలాగే ఎకానమీ పాయింట్ ఆఫ్ నుంచి అంటే ఓవరాల్ గా మనకి మినిమం 10 నుంచి 15 మార్కులు ఖచ్చితంగా వస్తాయండి. డామ్ షూర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, రైట్.
సో మీరు లాస్ట్ ఇయర్ పేపర్ కానీ చూసుకుంటే కనుక మనకి షిఫ్ట్ 1, 2లో చూసుకుంటే కనుక షిఫ్ట్ 1లో అయితే ఏంటంటే 11 క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. అదే పేపర్ 2 షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి టోటల్గా 14 క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఎనీహౌ ఎట్లా ఉన్నా సరే మనకి ఓవరాల్ గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అఫైర్ నుంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ నుంచి అంటే మనకి టోటల్ గా మినిమం 10 నుంచి 15 మార్కులనే వస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎకానమీ కాన్సెప్ట్స్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనం అడుగుతూ ఉంటాడని చెప్పేసి అంటే రైట్, ఒక్కసారి చూడండి. ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎకానమీలో మనం ఈ 10 నుంచి 15 మార్కులు కూడా మనం తెచ్చుకోవాలని చెప్పేసి అంటే మనం చేయాల్సిన చాలా సింపుల్ థింగ్ అండి. ఏంటంటే మనకి ఏ రోజైతే ఎగ్జామ్ డేట్ ఉంటుందో ఆ ఎగ్జామ్ డేట్ నుంచి ఎగ్జాక్ట్ గా మీరు ఏం చేస్తారంటే మినిమం 4 మంత్స్ అండి, మాక్సిమం 6 మంత్స్ అప్డేట్స్ అని మీరు ఖచ్చితంగానే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి. మినిమం 4 మంత్స్ అండి, మాక్సిమం ఏంటంటే 6 మంత్స్ అప్డేట్స్ అని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో ఈ 4 to 6 మంత్స్ అప్డేట్స్ లో మన బ్యాంకింగ్ రిలవెంట్ గా ఎట్లాంటి చదవాలని చెప్పేసి అంటే ఒకటండి, మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ అట్లాగే ఫారెన్ బ్యాంక్స్ కానీ ఏవైనా ఒక పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ సర్వీసెస్ అని మనకు ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. అవేంటంటే మేబీ యాప్ బేస్డ్ సర్వీసెస్ కావచ్చు, కొత్త రకమైనటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే వీళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. లేదా ఇదే బ్యాంక్ వాళ్ళు వేరే ఇంకో బ్యాంక్ వాళ్ళతో కానీ లేకపోతే వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్తో కానీ మనకి టైఅప్స్ అవుతూ ఉంటారు అనమాట. ఓకేనండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటి పర్టికులర్ ఇష్యూస్ అన్ని కూడా ఏంటంటే మనకి ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ది బ్యాంకింగ్ లో మనల్ని అడుగుతూ ఉంటారు అనమాట. ఇకపోతే ఫినాన్స్ బ్యాక్డ్రాప్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏముంటాయని చెప్పేసి అంటే జనరల్ గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు, ఓకేనండి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ఏవైతే మనకి జనరల్ గా కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటారో అంటే మన కంట్రీకి సంబంధించినటువంటి గ్రోత్ రేట్స్ కానివ్వచ్చు, లేదని చెప్పేసి అంటే మన ఎక్స్టర్నల్ డెట్స్ కావచ్చు అండి, అట్లాగే జిఎస్టీకి సంబంధించి కావచ్చు, లేదా మన అదర్ బ్యాంకింగ్ కానీ లేకపోతే అదర్ ఫినాన్షియల్ సర్వీసెస్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అనేవి మనకి ఏంటంటే సర్క్యులర్స్ అనేవి రిలీజ్ చేస్తుంటారండి. సో ఇట్లాంటి న్యూస్ అంతా కూడా మనకి అంటే కరెంట్ అఫైర్స్ లో ఫినాన్స్ సెక్షన్ నుంచి మనం అడుగుతూ ఉంటారు అనమాట. ఇకపోతే కరెంట్ అఫైర్స్ లో ఎకానమీ టాపిక్ లో మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అని చదవాలని చెప్పేసి అంటే ఇందులో మనకి అడిగేటువంటి టాపిక్స్ రెండు టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే జనరల్ గా మనకి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఉంటాయండి. అంటే లైక్ ఎట్లాంటి అంటే వరల్డ్ బ్యాంక్ కానీ, లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, లేదంటే ఐఎంఎఫ్ కానీ, లేదంటే ఏఐబి కానీ, లేదంటే బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం కదండి. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మనకి లోన్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి. రైట్. ఏ ప్రాజెక్ట్ కి ఎంత లోన్స్ ఆఫర్ చేశారు, ఆఫర్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా చదవాలండి. మనకి ఎకానమీలో అడిగేటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదండి. ఇకపోతే రెండో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా మనకు కొన్ని క్రెడిట్ ట్రేడింగ్ ఏజెన్సీస్ ఉంటాయి కదండి. ఇవి మన ఇండియా జీడిపిని ఏం చేస్తాయంటే మనకు ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే 2020-21 సంవత్సరం నాటికి ఏంటంటే 5.6% అని, లేకపోతే 2022 సంవత్సరానికి వచ్చినప్పుడు 7.5% అని ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారు అనమాట. ఇట్లాంటి అన్ని కూడా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటింగ్ టు ది ఎకానమీ పాయింట్ ఆఫ్ అడుగుతూ ఉంటారు అనమాట. ఇకపోతే లాస్ట్ ఇయర్ పేపర్లో అయితే కనుక మనకి అప్పుడే మనకి ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఆ టైంలో మనకి బడ్జెట్ వచ్చింది కాబట్టి బడ్జెట్ నుంచి ఏంటంటే మనకి ఇంచుమించు అంటే 4 నుంచి 6 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందండి. కాకపోతే ఈ ఇయర్కి వచ్చిన బడ్జెట్ అనేది మనకి చాలా ఓల్డ్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒకసారి వీలైతే కనుక మీరు పైన హైలైట్స్ అనేది చూసుకోండి. బట్ ఇందులో అంటే బడ్జెట్ నుంచి మనకి 4 to 6 మార్క్స్ వెయిటేజ్ అనేది వస్తుందంటే కనుక ఈ సంవత్సరం అయితే మనం చెప్పలేమండి. ఓకేనండి. ఎందుకంటే బాగా ఓల్డ్ అయిపోయింది కాబట్టి. సో ఈవెన్ ఆ బడ్జెట్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటే కనుక ఏంటంటే టోటల్ గా మనకి ఏంటంటే 10 to 15 మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు ఇందులో ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ లో మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇదేనండి. ఎందుకంటే లాస్ట్ 4 to 6 మంత్స్ చూసుకుంటే కనుక ఇవి చాలా తక్కువ ఉంటాయండి. ఇవి కనుక మీరు ముందుగానే చదువుకుంటే కనుక మాక్సిమం మనం ఏంటంటే ఒక మంచి సేఫ్ జోన్ లో ఉండడానికి అయితే ఒక ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇకపోతే సెకండ్ మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీ అండి. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామ్ లో 2 షిఫ్ట్ లో కూడా ఏంటంటే ఈ స్పోర్ట్స్ నుంచి మనకి ఏంటంటే టోటల్ గా 6 మార్క్స్ రావడం జరిగిందండి. 6 మార్కులు అడిగారు అనమాట. ఆ 6 మార్క్స్ కూడా ఎట్లాంటి అడిగాడంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ గా మనకి స్పోర్ట్స్ బ్యాక్గ్రాప్ లో మనకి 4 రకాల క్వశ్చన్స్ అని ఉంటాయండి. సో ఒకటి ఏంటంటే ఏదైనా ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెంచ్ ఓపెన్ కానీ, లేకపోతే ఒక ఆస్ట్రేలియా ఓపెన్ కానీ, లేకపోతే ఒక T20 వరల్డ్ కప్ కానీ ఏదో ఒక ఈవెంట్ ఇచ్చేసి దాని విన్నర్ ఎవరు లేకపోతే రన్నర్ ఎవరు అని చెప్పేసి అడుగుతాడండి. ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే ఎవరైనా ఒక స్పోర్ట్స్ పర్సన్ నేమ్ ఇస్తారండి. ఆ స్పోర్ట్స్ పర్సన్ నేమ్ ఇచ్చేసి ఆయన ఏ ఫీల్డ్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అని చెప్పి అంటారనమాట. అంటే ఆయన ఆడేటువంటి గేమ్ ఏంటి, ఆయన బాక్సరా లేకపోతే రెజ్లింగా లేకపోతే కబడ్డీనా లేకపోతే హాకీ ప్లేయర్ అని చెప్పి అడుగుతారు. లేదా ఆ క్యాండిడేట్ తాలూకా కంట్రీ కూడా అడగొచ్చండి. ఇది రెండో క్వశ్చన్ అనమాట. మూడో క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా మన స్పోర్ట్స్ పర్సన్స్ ఏం చేస్తారంటే రిటైర్మెంట్స్ అని అనౌన్స్ చేస్తూ ఉంటారండి. ఆ రిటైర్మెంట్ అనౌన్స్ చేసేటువంటి క్యాండిడేట్ నేమ్ ఇస్తారండి. ఆయన తాలూకా ఆ స్పోర్ట్ అంటే ఆయన ఏ గేమ్ ఆడతారు లేకపోతే ఆయన కంట్రీ ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇకపోతే నాలుగో క్వశ్చన్ ఏంటంటే
జనరల్ గా మనకి ఎవ్రీ ఇయర్ కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి మన స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ లో, వాటిని హోస్ట్ చేసేటువంటి కంట్రీస్ గురించి ఏంటంటే మళ్ళీ అడుగుతూ ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ చూసుకున్నాం అనుకోండి, ఒలింపిక్స్ 2020 ఎవరు హోస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు IPL 2020 అనేది ఏ కంట్రీ వాళ్ళు హోస్ట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఈ 4 రకాల క్వశ్చన్స్ కానీ మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ఇందులోంచి జనరల్ గా అయితే కనుక మినిమం 3 నుంచి 6 మార్క్స్ అనేది మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. ఓకే రైట్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే అపాయింట్మెంట్స్ అండి. అపాయింట్మెంట్స్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే మనకి జనరల్ గా ఏంటంటే మనకి ఇవి 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే నేషనల్ లెవెల్ అపాయింట్మెంట్స్ ఉంటాయండి, ఇంటర్నేషనల్ లెవెల్ అపాయింట్మెంట్స్ ఉంటాయండి. నేషనల్ లెవెల్ అపాయింట్మెంట్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఎక్కువగా మనం ఏంటంటే ఫినాన్షియల్ కి సంబంధించినటువంటి ఏవైతే అప్డేట్స్ ఉంటాయో ఇవి చాలా ఎక్కువగా చూసుకుంటూ ఉండాలండి. అండ్ ఇందులో మనకి ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే కొంతమంది ఫేమస్ సెలబ్రిటీస్ ని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా అపాయింట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవి కూడా మీరు నేర్చుకుంటూ ఉండాలి. అండ్ దీంతో పాటు మన గవర్నమెంట్ సంబంధించిన కొంతమంది అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ కూడా ఏంటంటే అపాయింట్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి ఏంటంటే నేషనల్ అపాయింట్మెంట్స్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్ వచ్చేటప్పటికి జనరల్ గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఏదైనా ఒక కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్స్ కానీ కొత్తగా అపాయింట్ అవుతారు కదండి, సో వాళ్ళ నేమ్స్ అడగొచ్చు, లేదా వాళ్ళ నేమ్ ఇచ్చేసి వాళ్ళ కంట్రీ నేమ్స్ ఏంటంటే అడగొచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మీకు అపాయింట్మెంట్స్ ఉంటాయన్నమాట. మీరు తర్వాత చూడాల్సినటువంటి వెయిటేజ్ టాపిక్ ఏంటంటే అపాయింట్మెంట్స్ అండి. ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దామండి. సో స్టేట్స్ న్యూస్ అండి. స్టేట్ న్యూస్కి వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్ గా ఏ స్టేట్ లో ఏం జరుగుతుంది, జనరల్ గా ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తుంటే ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తుంటే కొన్ని స్కీమ్స్ అని మనకి అనౌన్స్ చేస్తూ ఉంటారండి. ఒక స్కీమ్ ఇచ్చేసి దాన్ని ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారని చెప్పేసి అడగొచ్చు, లేదా కొత్తగా ఆ స్టేట్ వాళ్ళు ఏమైనా ఇనిషియేషన్స్ ఏమైనా స్టార్ట్ చేశారు అనుకోండి, వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఉంటాయండి. సో ఇది కూడా ఏంటి మీకు మినిమం 2 నుంచి 4 మార్కులు కంపల్సరీ తెచ్చి పెడుతుందండి. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో లాస్ట్ ఇయర్ పేపర్ లో చూసుకుంటే మీకు 2 మార్కులు రావడం జరిగిందండి. ఆ 2 మార్క్స్ కూడా మీకు ఎట్లా అడుగుతుంటాడంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు జనరల్ గా 3 రకాల క్వశ్చన్స్ అని ఉంటాయండి. ఒకటి ఏంటంటే మన కంట్రీకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఫాలో అవుతుండాలండి. అంటే కంప్లీట్ గా ఇస్రో అప్డేట్స్ అని మీరు ఫాలో అవ్వాలి. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. రెండోది ఏంటంటే అదర్ కంట్రీ వాళ్ళు కూడా మనకి ఏంటంటే కొన్ని ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ఏమన్నా శాటిలైట్స్ పంపించడం కానీ, ఓకేనండి, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ మిషన్స్ కానీ లేకపోతే వీనస్ మిషన్స్ కానీ ఇట్లాంటి స్పెసిఫిక్ గా మిషన్స్ ఏమైనా కండక్ట్ చేశారనుకోండి, సో ఆ మిషన్ నేమ్ ఇచ్చేసి ఆ పర్టికులర్ కంట్రీ నేమ్ ఏంటని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. ఇదేంటంటే ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ లో మనకు 1 మార్క్ అనేది రావడం జరుగుతుందట. ఇకపోతే రెండోది ఏంటంటే మన కంట్రీకి సంబంధించి అదర్ కంట్రీకి సంబంధించి కొన్ని మిజైల్స్ ఉంటాయండి. మిజైల్స్ కానీ బాలిస్టిక్ మిజైల్స్ ఉంటాయి కదండి. సో మన కంట్రీకి అయితే ఎక్కువగా DRDO వాళ్ళు ఏంటంటే టెస్టిఫై చేస్తూ ఉంటారు అనమాట. అదర్ కంట్రీకి సంబంధించి వాళ్ళ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్ వాళ్ళు టెస్టిఫై చేస్తుంటారు అనమాట. సో ఇలాగా మన కంట్రీకి లేదా అదర్ కంట్రీకి సంబంధించి అంటే మిజైల్స్ బాలిస్టిక్ మిజైల్స్ న్యూస్ అని మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇది మీరు రెండో అప్డేట్ అండి. ఇకపోతే థర్డ్ అప్డేట్ ఏంటంటే జనరల్ గా మన కంట్రీలో ఉండేటువంటి సెక్యూరిటీని బేస్ చేసుకుని మనకి ఏంటంటే కొన్ని బైలేటరల్ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉంటాయండి. బైలేటరల్ ఎక్సర్సైజెస్ మాట. ఒకటి మీకు ఎక్సర్సైజ్ నేమ్ ఇచ్చేసి అది ఏ కంట్రీస్ మధ్య జరుగుతుందని చెప్పి అడగొచ్చు, లేదా కంట్రీస్ నేమ్స్ ఇచ్చేసి వాళ్ళు పార్టిసిపేట్ చేసేటువంటి ఎక్సర్సైజ్ నేమ్ ఏంటని చెప్పేసి అడగొచ్చు. ఒక్కోసారి 2 ఇచ్చేసి ఏ ప్లేస్ లో వాళ్ళు ఏంటంటే ఆ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి అడగొచ్చు అనమాట. సో ఇలాగేంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయండి. కంపల్సరీగా మీకు మినిమం 2 నుంచి 3 మార్కులు డెఫినెట్ గా వస్తాయన్నమాట. ఇకపోతే నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దామండి. సో స్కీమ్స్ అండి. ఇందులో మీకు చాలా ఈజీగా మార్క్స్ అని తెచ్చుకోవచ్చు అనమాట. జనరల్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని స్కీమ్స్ అని అనౌన్స్ చేస్తుంటారు అనమాట. ఎప్పుడన్నా మీరు స్కీమ్ నేర్చుకునేటప్పుడు ఒకటి స్కీమ్ తాలూకు ఫుల్ ఫామ్స్ అని కంపల్సరీగా నేర్చుకోండి ఈజీ లెవెల్లో. రెండోది ఏంటంటే ఆ స్కీమ్ తాలూకు పర్పస్ నేర్చుకోవాలి. మూడోది ఏంటంటే ఆ స్కీమ్ ని ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారనేది ఇంపార్టెంట్ అండి. నాలుగోది ఏంటంటే దానికి సంబంధించిన డెడ్ లైన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఈ పలానా డేట్ నుంచి ఇంకో డేట్ వరకు మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఉంటుంది అనమాట. అట్లాంటి ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఉంటే కనుక ఆ ఇయర్స్ అని ఇంపార్టెంట్ అండి. ఈజీగా మీకు ఏంటంటే ఇందులో 1 or 2 మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. లాస్ట్ ఇయర్ అయితే కనుక మనకంటే 1 మార్క్ అడగడం జరిగిందండి. ఇకపోతే సమ్మిట్స్ మాట. ఇది కూడా మీరు చాలా ఈజీగా తెచ్చుకోవాల్సినటువంటి మార్క్స్ అండి. సో ఎక్కువగా మనకి సమ్మిట్స్ అన్ని కూడా అంటే మోస్ట్ గా రీసెంట్ గా మనకి లాస్ట్ 4 months అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని అడుగుతూ ఉంటాడండి. ఇవేంటంటే మనకి ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అడగొచ్చు, లేదా నేషనల్ సమ్మిట్స్ అడగొచ్చు అనమాట. ఏదైనా ఒక సమ్మిట్ లేదా కాన్ఫరెన్స్ నేమ్ ఇచ్చేసి అది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడగొచ్చు అండి. పేపర్ గా టిపికల్ గా వెళ్ళిపోతే వాటికి సంబంధించి కొన్ని థీమ్స్ కూడా ఉంటాయండి. ఆ థీమ్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. లేదా మనకి సింపుల్ గా పేపర్ వచ్చేసింది అనుకోండి, ఆ సమ్మిట్ ఇచ్చేసి అందులో ఉండేటువంటి టోటల్ కంట్రీస్ అన్ని, లేదా ఏ కంట్రీ అందులో మెంబర్ గా ఉంది లేనిది ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనండి, రైట్. ఇకపోతే నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఏంటంటే మినిస్ట్రీస్ ఇన్ న్యూస్ అండి. లాస్ట్ ఇయర్ పేపర్లో అయితే కనుక మనకి 1 మార్క్ వచ్చిందండి మినిస్ట్రీస్ అండ్ న్యూస్ నుంచి. జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క మినిస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక వాళ్ళు ఏమైనా వెబ్ పోర్టల్స్ లాంచ్ చేయడం కానీ, ఓకేనండి, వెబ్ పోర్టల్స్ లాంచ్ చేయడం కానీ, లేకపోతే కొన్ని యాప్స్ ఏమైనా లాంచ్ చేయడం కానీ, లేదంటే కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని కొత్త రకమైనటువంటి డిజిటల్ ఇనిషియేషన్ చేయడం కానీ ఇట్లాంటి ఏమైనా చేస్తూ ఉంటారు అనమాట. ప్రాబబ్లీ మనకి ఏం చేస్తుంటే వాళ్ళు చేసినట్టు ఇన్నోవేషన్ ఇచ్చేసి దాన్ని ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మినిస్ట్రీ ఇంపార్టెంట్, ఆ మినిస్ట్రీని హోల్డ్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నేమ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ అండి. ఇది ఒకటి చాలా ఈజీ టాపిక్ అండి. సో మనకు ఉండేటువంటి టోటల్ ఇండెక్సెస్ లో మీకు 2 రకాలుగా జనరల్ గా క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ తీసుకోండి. ఓకే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మాట.
సో ఏదైనా ఒక ఇండెక్స్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇండెక్స్ లో మన ఇండియా తాలూకు పొజిషన్ ఎంత అని చెప్పేసి అడగొచ్చండి, లేదా ఆ టోటల్ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో ఉండేటువంటి కంట్రీ ఏంటని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇది మనల్ని అడిగేటువంటి సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇకపోతే రెండో క్వశ్చన్ ఏంటంటే మనకి ఆ ఇండెక్స్ ఇచ్చేసి దాన్ని ఎవరు ప్రెజెంట్ చేస్తారని చెప్పేసి అడుగుతారు అనమాట, లేదంటే ఎవరు ప్రిపేర్ చేస్తారని చెప్పేసి అడుగుతారండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగైతే స్టాటిక్ పాయింట్ ఆఫ్ లో ఆ బిట్ మనకు కవర్ అవుతుంది. లాస్ట్ టైం ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామ్ ఏంటంటే 2 మార్క్స్ ఏంటంటే మనకి ఇండెక్స్ వచ్చిందన్నమాట. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా ఇండెక్స్ ఇచ్చి అందులో మన ఇండియా ప్లేస్ ఎంత అడిగాడు. రెండోది ఏంటంటే మనకి ఒక ఇండెక్స్ ఇచ్చేసి దాన్ని ఎవరు రిలీజ్ చేశారని చెప్పేసి అడిగారు అనమాట. సో కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే ఇండెక్స్ కనుక ఫాలో అయినప్పుడు ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి మీరు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ అండి, సారీ అండి అవార్డ్స్ అండి. సో అవార్డ్స్ లో కూడా ఏంటంటే మనకి లాస్ట్ టైం ఏంటంటే 2 మార్క్స్ అడగడం జరిగిందండి. ఒకటి ఏంటంటే ఒక అవార్డు ఇచ్చేసి డైరెక్ట్ గా అది ఏ క్యాండిడేట్ రీసెంట్ గా ఈ ఇయర్ రిసీవ్ చేసుకున్నారని చెప్పేసి అడిగారండి. రెండోది ఏమి ఇచ్చాడంటే ఒక అవార్డు ఏమి ఇచ్చేసి అది ఏ ఫీల్డ్ లో ఇచ్చాడని చెప్పేసి అడిగారు అనమాట. ఒకటి స్టాటిక్ లెవెల్ అడిగాడండి, ఇంకోటి ఏంటంటే కరెంట్ లెవెల్ అడిగాడు అనమాట. సో అవార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్ గా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ ఇయర్ అయితే కనుక మీరు ఫస్ట్ అవార్డ్స్ గుర్తుపెట్టుకున్న అవార్డ్స్ చదివేటప్పుడు ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే నోబెల్ ప్రైజెస్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. నోబెల్ ప్రైజెస్ నుంచి డెఫినెట్ గా ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక క్వశ్చన్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ నోబెల్ ప్రైజెస్ చదివినప్పుడు ఏం చేస్తారంటే మనం టోటల్ గా ఏ కేటగిరీలో ఎంత మందికి వచ్చింది అనేది ఫస్ట్ మీరు చూసుకోండి. 2కి వచ్చిందా 3కి వచ్చింది చూసుకోండి. ఆ తర్వాత క్యాండిడేట్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ తాలూకా రెస్పెక్టివ్ కంట్రీస్ అని గుర్తుపెట్టుకోండి. ఆ నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు చేసినటువంటి ఇన్నోవేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు అనమాట. ఓకేనండి, రైట్, ఇదనమాట. సో ఇన్ని మన వల్ల అవ్వలేదు అనుకోండి, సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే నోబెల్ ప్రైజెస్ వచ్చినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మీరు పీస్ ప్రైజ్ గుర్తుపెట్టుకోండి, లిటరేచర్ ప్రైజ్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండన్నా సరే మీరు అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుందండి. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ మాట. ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేది ఏంటంటే జనరల్ గా మన ఇండియా వాళ్ళు వేరే అదర్ కంట్రీస్ ఏంటంటే చిన్న అగ్రిమెంట్స్ పాయింట్ ఆఫ్ లో చేసుకుంటుంటారండి. లేకపోతే అదర్ కంట్రీస్ లో సంబంధించినటువంటి ఇష్యూస్ ని బట్టి ఏంటంటే కొన్ని అప్డేట్స్ అని మనకి ఆ పర్టికులర్ కంట్రీ వాళ్ళు ఏంటంటే మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కువగా మోస్ట్ ప్రాబుల్ ఏంటంటే మనకి పీస్ కి సంబంధించి కానీ లేకపోతే ఏమైనా డీల్స్ కి సంబంధించి కానీ, ఓకేనండి. సో ఇట్లాంటి ఏంటంటే మనకి ఆ పర్టికులర్ కంట్రీ వాళ్ళని మనకి అనౌన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనకి ఏంటంటే అయితే లాస్ట్ టైం ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏంటంటే ఒక్క మార్క్ కూడా రాలేదండి. లాస్ట్ 2 షిఫ్ట్ లో కూడా ఏంటంటే ఒక మార్క్ కూడా రాలేదన్నమాట ఇంటర్నేషనల్ అఫైర్స్ నుంచి. సో చలో ద నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్ మాట. సో దీని నుంచి ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే కనుక మనకి 2 మార్కులు రావడం జరిగిందండి. ఒకటి ఏంటంటే ఒక డే ఇచ్చేసాడండి, ఆ డే ఇచ్చేసి దాని తాలూకా ఇంపార్టెంట్ ఏంటని చెప్పేసి అడిగాడు అనమాట, ఇంపార్టెన్స్ మాట. ఓకేనండి, రైట్. రెండో క్వశ్చన్ ఎట్లా అడిగాడని చెప్పేసి అంటే డే ఇచ్చేసాడు, అట్లాగే ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేసాడండి. ఇకపోతే ఆ పర్టికులర్ డేకి ఉండేటువంటి థీమ్ అడిగాడు అనమాట. ఓకేనండి, సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే అగ్రిమెంట్స్ అండి. లాస్ట్ ఇయర్ పేపర్ కనుక బేస్ చేసుకుంటే కనుక మనకి అగ్రిమెంట్ నుంచి ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. సో మన ఇండియన్ కంట్రీ వాళ్ళు ఏంటంటే వేరే అదర్ కంట్రీస్ తో డిఫరెంట్ సెక్టర్స్ పైన ఏంటంటే మనకి అగ్రిమెంట్స్ అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. మేబీ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్ బేస్ చేసుకుని కావచ్చు, లేకపోతే డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రా బేస్డ్ కావచ్చు. సో ఇలాగనమాట మన కంట్రీ వేరే ఏ కంట్రీతో ఆ అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిందంటే అగ్రిమెంట్ ఏంటి అండ్ అలాగే అగ్రిమెంట్ అనేది ఎన్ని కంట్రీస్ మధ్య జరిగింది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి, రైట్. అండ్ మోస్ట్ ప్రాబ్లీ మీకు అడిగేయడం స్టాటిక్ క్వశ్చన్ కూడా ఏంటంటే ఇలాంటి అగ్రిమెంట్ లో ఏవైతే అదర్ కంట్రీస్ ఉంటాయో ఆ పర్టికులర్ అదర్ కంట్రీస్ తాలూకా క్యాపిటల్ ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుందండి. అండ్ అలాగే వాళ్ళ తాలూకా కరెన్సీస్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఇకపోతే అవిడ్ సిరీస్ మాట. అవిడ్ సిరీస్ ఆర్ డెత్స్ అని చెప్పేసి అంటాము. ఇవైతే మీరు లాస్ట్ 6 months ఏమి ఫాలో అవ్వకండి. అట్లీస్ట్ ఏంటంటే లాస్ట్ 2 months రీసెంట్ గా ఎవరైతే మనకి చనిపోతారు, సో ఆ క్యాండిడేట్స్ నేమ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఇందులో నుంచి అంటే లాస్ట్ ఇయర్ అయితే కనుక మనకి ఒక మార్క్ అయితే అడగడం జరిగింది అనమాట. ఓకేనండి, ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇకపోతే బుక్స్ అండ్ ఆథర్స్ అండి. బుక్స్ అండ్ ఆథర్స్ మాట. సో లాస్ట్ ఇయర్ పేపర్లో అయితే బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి మనకు ఒక మార్క్ కూడా రాలేదు. కాకపోతే ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చండి. డెఫినెట్ గా వస్తే కనుక మనకి అంటే ఓన్లీ ఒక మార్క్ అయితే కంపల్సరీ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇకపోతే యాప్స్ అండ్ విజిట్స్ మాట. జనరల్ గా మనకి ఏంటంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక మనకి ఏమన్నా బ్యాంక్స్ కానీ లేదంటే మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లేదా మన మినిస్ట్రీస్ కానీ ఏంటంటే డిఫరెంట్ యాప్స్ ఏంటంటే మనకి రివీల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. పర్టికులర్ గా దాని తాలూకు పర్పస్ ఇచ్చేసి ఎవరు ఇష్యూ చేశారని చెప్పి అడుగుతూ ఉంటారండి, లేదంటే ఆ యాప్ నేమ్ ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. అలాగే విజిట్స్ అండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే విజిట్ నుంచి మనకి ఏంటంటే ఒక మార్క్ ఒకటి వచ్చిందండి. ఓకేనండి, అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారనుకోండి, మన ప్రైమ్ మినిస్టర్ గారు రీసెంట్ గా అంటే వేరే ఏదైనా కంట్రీని విజిట్ చేశారనుకోండి, సో రీసెంట్ గా ఆ డేట్ ఇచ్చేసి ఆ డేట్ మన ప్రైమ్ మినిస్టర్ గారు అంటే ఏ కంట్రీని విజిట్ చేశారని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. లేదా అదర్ కంట్రీ నుంచి మన ఇండియాకి వచ్చినా సరే వచ్చిన వారు ఎవరు లేకపోతే వాళ్ళ కంట్రీ ఏంటని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ మనకి టోటల్ గా ఉండేటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మాట. ఈ పర్టికులర్ బ్యాక్ డ్రాప్ లో కనుక మీరు కనుక ఫాలో అయితే కంపల్సరీగా మీకు ఏంటంటే మంచి మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఓకేనండి, రైట్.
ఇకపోతే నెక్స్ట్ వన్ అంటే స్టాటిక్ జీకే అండి. సో ఈ స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ పేపర్ ని బేస్ చేసుకుంటే కనుక మనకి అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే టోటల్ గా మనకి 6 క్వశ్చన్స్ అని అడగడం జరిగిందండి స్టాటిక్ జీకే నుంచి. సో ఇందులో ఎక్కువగా మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సింది ఏంటంటే నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండి. ఓకేనండి, లాస్ట్ టైం అయితే ఓవరాల్ గా మనకి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట. ఓకేనండి, రైట్. ఇందులో మనకి ఎస్పెషల్ గా టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి కూడా ఉంటాయండి. ఈ టైగర్ రిజర్వ్స్ కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఏదైనా ఒక పార్క్ ఇచ్చేస్తాడండి, అది ఏ ప్లేస్ లో ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. లేదా ఏదైనా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్తాడంటే అది ఏ స్టేట్ లో ఉందని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఏదైనా ఒక టైగర్ రిజర్వ్ ఇస్తాడంటే ఆ టైగర్ రిజర్వ్ ఉండేటువంటి ఆ పర్టికులర్ ప్లేస్ ఏంటని చెప్పి అడుగుతుంటాడు. బట్ ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన ఒక అప్డేట్ అండి. ఇకపోతే లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ ఏంటంటే ఫెస్టివల్స్ నుంచి ఏంటంటే మనకు ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగిందండి. ఓకే, 3+1 అండి, టోటల్ గా 4 క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చినాయండి. మనకి ప్రతి స్టేట్ కి ఏంటంటే డిఫరెంట్ ఫెస్టివల్స్ అని ఉంటూ ఉంటాయండి. మోస్ట్ ప్రాబుల్ అవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ ఫెస్టివల్స్ అడగలేదు అనుకోండి, మనకు ఆప్షన్ గా ఉండేటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫోక్ డాన్సెస్ అనమాట. ప్రతి ఒక్క స్టేట్ కూడా ఫోక్ డాన్సెస్ అని ఉంటాయండి. అట్లీస్ట్ మీరు ఇంపార్టెంట్ అని కనీసం ఒక 12 to 15 అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ పేపర్ చూసుకుంటే కనుక మనకు ఒక కంట్రీ ఇచ్చి దాని క్యాపిటల్ అడిగాడండి. ఓకేనండి, సో దీని నుంచి మనకు ఒకే ఒక మార్క్ వస్తుంది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే లాస్ట్ ఇయర్ పేపర్ బేస్ చేసుకుంటే అడిగినటువంటి 6 మార్క్స్ లో ద లాస్ట్ మార్క్ ఏంటంటే ఒక పర్టికులర్ క్యాండిడేట్ తాలూకా క్యాబినెట్ మినిస్టర్ నేమ్ ఇచ్చేసాడండి, వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా ఇచ్చేసాడు అనమాట. వాళ్ళ తాలూకా కాన్స్టిట్యూషన్ ఏంటని చెప్పేసి అడిగాడు అనమాట. ఓకేనండి, సో కాబట్టి ఇవి కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకు చెప్పినటువంటి ఫస్ట్ ఈ 5 కేటగిరీస్ మాత్రం డెఫినెట్ గా మీరు ఏంటంటే ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఆ తర్వాత ఇకపోతే అవి చదివేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, అట్లాగే క్రికెట్ స్టేడియంస్ ఉంటాయి, అలాగే టెంపుల్స్ కూడా ఉంటాయండి. సో ఈ మూడాట్ల నుంచి ఏంటంటే మేబీ అడిగితే ఏదో ఒకటి అడగడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఓకేనండి, ఏదో ఒకటి మాట అయితే ఎయిర్పోర్ట్ కానీ లేదంటే క్రికెట్ స్టేడియం లేదంటే టెంపుల్ కానీ ఉంటుందన్నమాట. ఇకపోతే వీటి తర్వాత ఎక్కువగా మళ్ళీ మనం తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే కాన్సెప్ట్ ఏమైనా ఉందంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్ అండి. మీరు ఖచ్చితంగా ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు ఏంటంటే కనీసం ఒక 1 hour 2 hours ముందైనా సరే అట్లీస్ట్ చూసుకొని వెళ్ళండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ కానీ, లేకపోతే IMF కానీ, లేకపోతే యునెస్కో కానీ, లేకపోతే యూనిసెఫ్ కానీ, ఇలా ఒక ఆర్గనైజేషన్ ఇచ్చేసి అది ఎక్కడ లొకేట్ అయిందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కంపల్సరీగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో స్టాటిక్ జీకే పైన ఏంటంటే ఎక్కువ టైం అనేది మీరు స్పెండ్ చేయకండి. సో దాన్ని ఏంటంటే మనకు మార్క్స్ వచ్చేటువంటి వెయిటేజ్ బేస్ చేసుకుని అంటే ఏవి చదవాలి ఏవి ఒమిట్ చేయాలనేది మీరు చూసుకోండి. ఎందుకంటే మనకు ఉండే టైం చాలా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో మంచి మార్క్స్ అనేవి మీరు ఎట్లా గెయిన్ చేసుకోవాలో చూసుకోండి. ఓకేనండి, ఇకపోతే లాస్ట్ వన్ అండి. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మాట. ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ టాపిక్ నుంచి ఏంటంటే లాస్ట్ టైం అయితే మనకి టోటల్ గా మనకి ఒక దగ్గర ఏంటంటే ఒక 6 క్వశ్చన్స్ అని అడగడం జరిగిందండి. ఈ 6 క్వశ్చన్స్ కనుక చూసుకుంటే కనుక మనకి ఎక్కువగా మీరు ఏంటంటే ఫాలో అవ్వాల్సిన అప్డేట్స్ ఏంటంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అంటే కంపల్సరీగా మీరు చూసుకోవాలంటే అంటే ఫార్మేషన్ ఉంటుంది, ఎస్పెషల్ గా మనకి అంటే మానిటరీ పాలసీ ఒకటి ఉంటుంది కదండి. ఈ మానిటరీ పాలసీ రేట్స్ చూసుకోండి. ఓకేనండి, ఎందుకంటే రీసెంట్ గా మనకి రివైజ్ చేశారు కదా, CRR ఎంత ఉంది, SLR ఎంత ఉంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనం అడగడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఇకపోతే ఎస్పెషల్ గా మీరు కవర్ చేసిన టాపిక్స్ అంటే ఇవ్వండి. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, అందులో ఉండేటువంటి టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఏంటి, అండ్ అంటే ఎక్కువగా మీరు ఇందులో అంటే ప్రైమరీ మార్కెట్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది, అండ్ అలాగే సెకండరీ మార్కెట్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్లాగే బాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనండి, అలాగే షేర్స్ ఉంటాయి. ఓకేనండి, అట్లాగే డిబెంచర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో వీటి గురించి నేర్చుకోవాలి. అండ్ ఎస్పెషల్ గా మీరు కవర్ చేసిన టాపిక్ అంటే డెరివేటివ్స్ అని చెప్పేసి ఒక పర్టికులర్ టాపిక్ ఉంటుందండి. దీని నుంచి డెఫినెట్ గా మీకు 1 mark కంపల్సరీగా వస్తుందండి. మనకు 4 రకాల డెరివేటివ్స్ ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్స్ అని, అలాగే ఫార్వర్డ్స్ అని, అట్లాగే ఆప్షన్స్ అని, అలాగే స్వాప్స్ అని చెప్పేసి ఉంటాయండి. ఈ 4 మాత్రం కంపల్సరీగా డెఫినేషన్ మీరు నేర్చుకుంటూ వెళ్ళండి. ఇకపోతే మనీ మార్కెట్కి వచ్చినప్పుడు అంటే కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ, ఓకేనండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అని మనం అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఇకపోతే స్టాక్ ఇండెక్సెస్ కంటే వీటి నుంచి డెఫినెట్ గా మీకు మార్క్ వస్తుందండి. స్టాక్ ఇండెక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు నిఫ్టీ ఉందనుకోండి. నిఫ్టీ అనేది అంటే మన ఇండియన్ తాలూకు స్టాక్ ఇండెక్స్ మాట. ఓకేనండి, సో నిఫ్టీ ఇచ్చేసి ఇది ఏ కంట్రీ తాలూకు స్టాక్ ఇండెక్స్ అంటే సో ద ఆన్సర్ ఇస్ ఇండియా మాట. ఓకేనండి, అదే ఫర్ ఎగ్జాంపుల్ హాంకాంగ్ తాలూకు స్టాక్ ఇండెక్స్ ఏంటని చెప్పి అడిగారు అనుకోండి. సో అదేంటంటే హ్యాంగ్ సాంగ్ అండి. ఓకే రైట్, ఇలాగంటే కంట్రీ ఇచ్చేసి దాని తాలూకు స్టాక్ ఇండెక్స్ అడుగుతుంటారు అనమాట. అండ్ ఎస్పెషల్ గా టెర్మినాలజీస్ అండి. ఓకేనండి, సో మనకంటూ ఉండేటువంటి టోటల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ టెర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా నేర్చుకోండి. అండ్ ఎస్పెషల్ గా మీరు నేర్చుకోవాల్సింటే అబ్రివేషన్స్ అండి. ఓకేనండి, అబ్రివేషన్స్ నుంచి లాస్ట్ టైం అయితే మనకి లాస్ట్ ఇయర్ పేపర్స్ లో ఓవరాల్ గా 3 మార్కులు అడిగాడండి. ఓకేనండి, అబ్రివేషన్ నుంచి 3 మార్కులు అడగడం జరిగింది అనమాట. సో ఇలా కనుక మీరు ఒక స్క్రూటినైజింగ్ పాయింట్ ఆఫ్ లో మీరు చదువుకుంటే తక్కువ టైంలో మంచి మార్క్స్ అని మీరు గెయిన్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి, సో ఓవరాల్ గా ఏంటంటే లాస్ట్ ఇయర్ పేపర్ మాట కనుక మీరు పక్కన పెడితే కనుక జనరల్ గా మనకు ఉండేటువంటి ఈవెంట్స్ కనుక మీరు బేస్ చేసుకుంటే మీరు ఫస్ట్ ఏంటంటే ఆ లాస్ట్ 4 months అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 months అప్డేట్స్ మాత్రం ఫస్ట్ ఖచ్చితంగా నీట్ గా చదువుకోండి. ఇవి చదివేసిన తర్వాత మీకు ఏమైనా టైం ఉందనుకోండి అప్పుడు ఆ నెక్స్ట్ 2 months కి వెళ్ళండి. ఎందుకంటే చివరి 2 నెలల నుంచి మీకు మహా అడిగితే ఒక 2 నుంచి 4 మార్కులు మాత్రమే అడుగుతారండి. ఓకేనండి, అండ్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు ఖచ్చితంగా క్వశ్చన్ ఇచ్చేసి ఆ పక్కన బ్రాకెట్లు ఏంటంటే మంత్ స్పెసిఫై చేస్తూ ఉంటాడు అనమాట. మీరు కంగారు పడకండి. ఆ ఏదైతే మనకి
4 months దాటినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం బ్రాకెట్ లో మనకి మంత్ అనేది స్పెసిఫై చేస్తూ ఉంటారన్నమాట. అంతే తప్ప అంటే మీకు ఎంటైర్ పేపర్ లో ఆ మంత్ నుంచి ఆ ఒక్క క్వశ్చన్ మాత్రమే ఉంటుందన్నమాట. అంతే తప్ప టోటల్ పేపర్ అయితే మాత్రం అట్లా ఉండదండి. పానిక్ అవ్వకండి. మీరు కంపల్సరీగా 4 months మీరు ఈవెంట్స్ కానీ ఖచ్చితంగా చూసుకోండి. డెఫినెట్ గా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి. అండ్ అలాగే మనం రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఈ లైవ్ క్లాసెస్ లో చూసుకుంటే కనుక ఈ మంత్ మనం 5వ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేసామండి. 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఎవరైతే మన లైవ్ సెషన్స్ అని ఫాలో అయ్యారో, ఫాలో అయ్యి ఎవరైనా కనుక మీలో కనుక ఎన్హెచ్బి ఎగ్జామ్ కనుక రాసిన వాళ్ళు ఉంటే కనుక ఎన్హెచ్బిలో అడిగినటువంటి టోటల్ 40 మార్క్స్ లో మనం చెప్పుకునేటువంటి లైవ్ క్లాసెస్ నుంచి 30 మార్క్స్ అనేవి రావడం జరిగిందండి. ఓకేనండి. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ మనం డీల్ చేసినటువంటి ఎస్బీఐ కాన్సెప్ట్ నుంచి కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ 50 ఏంటంటే మనకి 42 మార్క్స్ ఏంటంటే అడగడం జరిగింది అనమాట. ఓకేనండి. రైట్. సో కాబట్టి ఏంటంటే మేము ఇక్కడ ఏంటంటే మీకు చాలా క్వాలిటీ మెటీరియల్స్ కానీ క్వాలిటీ క్లాసెస్ కానీ అన్ని కూడా మేము ఆఫర్ చేస్తుంటామండి. మీరు థరోగా మీరు ఫాలో అవుతుండండి. అండ్ మేము చెప్పినటువంటి కానీ మీరు డెఫినెట్ గా ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది అది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనండి. సో కాబట్టి ఏంటంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోండి, నీట్ గా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ ఎట్లాంటి టైం వేస్ట్ అయితే మాత్రం చేసుకోకండి. ఈ 10 రోజుల్ని పర్ఫెక్ట్ గా మీరు యూటిలైజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏంటంటే ఆ నెక్స్ట్ ఒక 1 or 2 months ఏంటంటే ఎస్బీఐలో హ్యాపీగా మీరు ఏంటంటే కాళ్ళ మీద కాలేసుకుని జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. రైట్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు మన కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్స్ అనేది పెడుతూ ఉండండి. సో మేము వాటిని ఏంటంటే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటామండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.